అమరావతి అన్నారు, మావిగన్ అన్నారని మీరు ఏదో మీకు సందేహంగా మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండేది ఆ రోజు 33,000 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటే బాగుంటుంది. కానీ మీరు మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనౌన్స్ చేసినారు. అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వైషమ్యాలు పెంచడం బాగుండదు. సరే మీరు కట్టించుకుంటే కట్టించండి. ఆ కట్టించండి అని కూడా ఎందుకన్నారంటే మీరు కేంద్రం రెండు కలిసి ఉన్నాయి. కలిసి ఉన్న తర్వాత రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్రం రాజధాని కట్టిస్తుంది కాబట్టి రాజధానికి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరిద్దరూ కలిసి కట్టిస్తారనే ఆలోచన మాకు ఉంది కాబట్టి మేము దానికి సపోర్ట్ చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఓకేనా? తర్వాత వీళ్ళకి అవకాశం ఇచ్చే 5 సంవత్సరాలు ముఖ్య పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అక్కడ పని చేస్తే కేవలం 800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అక్కడ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిపక్ష నాయకుడు కూర్చున్నటువంటి ప్లేస్ లో కూడా ప్రతిపక్ష నాయకుడు కూర్చుండే ఛాంబర్ కూడా నీళ్లు గారే కార్యక్రమం పెట్టి అది లీకులు అవుతూ ఉంటే అప్పుడు అసెంబ్లీ జరిగే టైంలో వర్షాలు లక్ష్మణ్, నేను అన్న డిస్టర్బ్ చేయటం లేదు అన్న, మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం లేదు. ఒక్క మాట, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం లేదు. లక్ష్మణ్, 5 సంవత్సరాలు రాజధాని నిర్మాణం జరిగింది. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు రాజధాని నిర్మాణం చేశారంటే కరెక్ట్ కాదన్నది. మీరు వేసిన ఎన్జిటిలో వేసిన కేసులు, మీరు చేసిన నానా రకాల యాగి మూలాన లాస్ట్ 2 సంవత్సరాలు మాత్రమే ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేసేదానికి టైం దొరికింది. ఆ 2 సంవత్సరాల్లో ఎంత చేయాలో అంత నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయడం జరిగింది. అజయ్ గారు మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ ఫ్లో పోతే మళ్ళీ దానిలోకి వెళ్ళడం. చెప్తారు కదా, నోట్ చేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడినారు, మళ్ళీ చెప్తారులే, నేనే వద్దలేదు కదా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నేనేమి కౌంటర్ వేయలేదు కదా. కౌంటర్ వేయాలనుకుంటే నాకు నూరు ఉన్నాయి మీరు మాట్లాడినప్పుడు వేయడానికి. కాబట్టి మీరు 5 సంవత్సరాల మేము కేసులు వేసినామా, మేము రాజధాని కట్టద్దని ఎక్కడ కేసులు వేయలే. మీరు కేసులు వేసినారు. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎండింగ్ వరకు ప్రతిరోజు ఏదో కేసు, ఇంటి పట్టాలు వేయాలంటే కేసు, రాజధాని కట్టాలంటే కేసు, రాజధానికి సంబంధించి లాస్ట్ కు కరోనా పైన కూడా మీరు కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు కేసుల్లో కోర్టుల్లో మీరు దిట్టలు కాబట్టి మీకు బాగా ప్రాధాన్యత ఉంది కాబట్టి మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు రాష్ట్రాన్ని ఎట్లా భ్రష్టు పట్టియాలి, మంచి పని చేసామని ఎట్లా డ్యామేజ్ చేయాలనే ఆలోచన మీ నాయకునికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఆ విద్యలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 51,000 ఇంటి పట్టాలు ఇవ్వాలి. రాజధాని హెడ్ క్వార్టర్ మీరు చెప్తున్నటువంటి రాజధానిలోని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టాలు ఇస్తే ఆ ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి పట్టాలను కూడా రద్దు చేసినారు కోర్టుకెళ్ళి. మీరు అంత ఘనకారం చేసేటువంటి పెద్ద మనుషులు. ఎందుకంటే గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా 50,000 ఎకరాలు మీకు సంబంధించి మీ పార్టీలకు సంబంధించి మీరు మాత్రమే ఉండాలనే విధంగా మీరు రాజధాని కట్టుకోవాలనుకుంటే, అయ్యా రాజధాని అంటే రాష్ట్రానికి సంబంధించిందయ్యా, ఇది ఒక ప్రాంతానికి సంబంధించిందో, ఒక వ్యక్తులకు సంబంధించిందో, ఒక పార్టీకి సంబంధించిందో కాదయ్యా. ఇది రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ కావాల్సినటువంటి రాజధానిగా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి ఆ నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయాన్ని కూడా మీరు కోర్టుకు వెళ్ళి నిలబెట్టినటువంటి సందర్భాలు మీకున్నాయి సార్. మాకెక్కడ ఉన్నాయి? కోర్టులు మేము చెప్తే ఎప్పుడు పలుకుతాయి? మీరు ఏది చెప్తే అది పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటివి మీరు వదిలిపెట్టి మా మీద నిందలేసుకోవడానికి ఇది సమంజసం కాదు. ఇంకా మీరు అంటుంటారు పదే చెప్తారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అని. ఎక్కడ 5 సంవత్సరాలు ఉన్నారు? రాష్ట్రం, దేశం, ప్రపంచం అందరికీ తెలుసు కదా కరోనా వచ్చిండేది. ఆ కరోనా టైంలో 2 సంవత్సరాలు మీరు నేను ఎవరే కానీ బయటికి పోని సందర్భము, మీ పార్టీ అధినేతలే మీ తెలంగాణలో పండుకున్నటువంటి సందర్భము, 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వైపు కూడా చూడనటువంటి సందర్భము, అక్కడి నుండి ఏదన్నా పెడితే ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భము రాష్ట్రం, దేశం అందరూ చూసినారు కదా. అలాంటి టైంలో కూడా తాడేపల్లిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా 2,50,000 మంది వాలంటీర్లు పెట్టి ఆ వాలంటీర్ ప్రతి ఇంటికి టీడీపీ కాదు, కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ కాదు, జనసేన కాదు, ఎవ్వరు అనకుండా ఏ సానుభూతి పరులైనా అయ్యా మాకు ఇక్కడ ఇబ్బంది ఉందంటే పలికినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి పరిపాలనలో జనం శభాష్ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు మీరు ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా మీరు అప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలను కూడా పోస్ట్ పోన్ చేయించినటువంటి సందర్భం మీకున్నటువంటి ఎన్నికల కమిషన్ పట్టుకొని తర్వాత ఆ ఎన్నికలకు మళ్ళా కోర్టుకు పోవడం వచ్చింది. ఆ కోర్టుకు పోయిన తర్వాత మేము ఎన్నికలు జరపాలనుకున్నప్పుడు మీరు ఆ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో చెప్పండి. గత ప్రభుత్వం 2014లో వాళ్ళు పాలనకు నచ్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చలేదు కాబట్టి కూటమి ప్రభుత్వకి ఇచ్చారు ప్రజలు అధికారం. మీరు గతంలో 3 రాజధానులు అన్నారు, విశాఖే రాజధాని అన్నారు.
విశాఖ రాజధాని ఏం చేశారు? ఇప్పుడు మావిగన్ అన్నారు, నిన్న మళ్ళీ ఆయన మాట మార్చి విజయవాడ రాజధాని అంటున్నారు. ఎందుకు ఇలా అనేక రకాలుగా మార్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఆయన? డైరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు మీకు ఈ ఎన్నిక గెలుపు దాని గురించి చాలా సార్లు మనం డిస్కషన్ చేసినాం. ఎందుకు మేము ఓడిపోయినాము, వాళ్ళు ఎందుకు గెలిచినారు, దీని గురించి మళ్ళీ చెప్పాలంటే మీకు నాకు ఇద్దరికి టైం వేస్ట్ చేయమని. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎన్నికల కమిషన్ కలుపుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన మోసాలు చేసి జరిగిన ఎన్నికని దేశం ప్రపంచం అంతా చెప్తారు. దేశం ప్రపంచం వాళ్ళు ప్రాతినిధ్యం వాళ్ళ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆమె భర్తే పోయి ఆ ఎన్నికల కమిషన్ గురించి ఏం మాట్లాడినాడు అనేది మీరు గమనించండి. నేను చెప్పిన మాటలు కాదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు, ఆయనే చెప్పినారు. రాత్రి 11 నుండి కొద్ది చెప్తాము నీకు నాకున్న సమస్య. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నిజాలని ఎవడు అనుకోలే, నువ్వు అనుకుంటే ఎట్లా నిజాలని. కాబట్టి ఆగు కొద్దిసేపు, తర్వాత చెప్తూలే, నేనే వద్దలేదే, చెప్తూలే. ఎవరు తన్నారు అరే మీరు నిజాలు ఎప్పుడు చెబుతారా? మీ జీవితంలో మీ నాయకుడే అబద్ధాలు నిజాలు చెప్పడు. మీరు నిజాలు చెప్తారని మీరు అనుకుంటే జీవితంతో మీ నాయకుడే నిజాలు చెప్పడు. మీరు ఎట్లా చెప్తారు నిజాలు? నిజాలు చెప్పడం జనానికి తెలుసు. మీరు 17 సంవత్సరాలు చెప్తా, మీరు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎన్నికలకు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నమ్ముతారో లేదో రోజుకో నిర్ణయం. ఒక రోజు వైజాగ్ అంటాడు, ఒక అజయ్ గారు ఇందాక మీరు మాట్లాడినప్పుడు మోహన్ రెడ్డి గారు పాయింట్ నోట్ చేసుకున్నారు కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా. అజయ్ గారు ఒక హుందాగా ఇప్పుడు ఆయన ఆరోపించారు, ఆయన ఆరోపణని మీరు ఖండించండి మీ టైం వచ్చినప్పుడు. మీరు మాట్లాడినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. దయచేసి అర్థం చేసుకోండి, మీకు నచ్చని పాయింట్ని నోట్ చేసుకోండి. మీ టైం వచ్చినప్పుడు మీరు ఖండించి మాట్లాడినవ్వండి. దయచేసి ఆయన మాట్లాడితే ఆయన టైం అయిపోద్ది. 2 గెస్టులు ఉన్నారు ఇంకా, ప్లీజ్ అర్థం చేసుకోండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ పాయింట్కి వచ్చాడు. ఒక్క నిమిషం చెప్తా. ఇప్పుడు మీరు పెట్టిండేది డిబేట్ పబ్లిక్ తెలియాలనిచ్చినప్పుడు మేమిద్దరం ఘర్షణ పడితే పబ్లిక్ మెసేజ్ పోదు, దానివల్ల లాభం లేదు. ఆయన మాట్లాడప్పుడు నేను గలాట పడకూడదని ఆయన పడితే దానివల్ల అయిపోయింది సార్, అది అయిపోయిన చరిత్ర. అది ఇప్పుడు మీరు ఫ్రెష్ టాపిక్ లోకి వచ్చారు. అదే మమ్మల్ని మా ఓటమికి గెలుపుకు దాంట్లో వచ్చినాయి కాబట్టి చెప్పాలి కదా. కాబట్టి మీరు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా మిమ్మల్ని నమ్మరనే కాబట్టి మీరు కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని, ఒకసారి నరేంద్ర మోడీ గారిని, ఇంకోసారి కాంగ్రెస్ ను, ఇంకోసారి కమ్యూనిస్ట్ ను, ఇట్లా ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి గెలుస్తారు తప్ప మీరు సింగిల్ గా ఇప్పుడు గెలుస్తారు, రేపు గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారి జీవితం రూల్ ఉందా సార్? సింగిల్ గా గెలవాలి కూడా పోటీ చేసి గెలుస్తారు. సింగిల్ గా గెలవాలని రూల్ ఉందా? పెట్టేద్దాం. అజయ్ గారు దయచేసి మీరు ఆగండి. అజయ్ గారు దయచేసి ఆగండి. ఇప్పుడు అజయ్ గారు మీరు కౌంటర్ ఇచ్చి మాట్లాడారు అనుకోండి, ఆయన నాకు 5 నిమిషాల్లో మీరే మాట్లాడారు, నాకు ఇంకో 5 నిమిషాలు పెంచండి అంటాడు. దయచేసి మీరు ఆగండి, ఆయన మాట్లాడాక మీరు మాట్లాడండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీరు పాయింట్ నోట్ చేసుకోండి. సార్ ఒక్కటి చెప్పండి మోహన్ రెడ్డి గారు, మీరు డైరెక్ట్గా పాయింట్కి రండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు మాట్లాడతారు? మీరే 3 రాజధానులు అన్నారు, మీరే వైజాగ్ అన్నారు, మీరే మావిగన్ అన్నారు, మీరే విజయవాడ అంటున్నారు. అసలు రాజధాని ముందుకు వెళ్ళినవరా మీరు? ఇప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడినా పర్వాలే, లేదు విశ్లేషకులు మాట్లాడినా అది ఒక టైపు. ఎందుకంటే ఆయన ఇరుపక్కల మాట్లాడాలని బాధ్యత కాబట్టి మీరు ఆ టైపులో మాట్లాడడం కాదు కదా. మీరు అర్థం చేసుకోవాలి. ఏంది అర్థం చేసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనడానికి కారణం ఒకటి ఉంది, అది మనం గమనించాలా. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు, కేంద్రం వీళ్ళకి సపోర్ట్ ఉన్నప్పుడు, కేంద్రం వీళ్ళు కలిసి ఢిల్లీని తలతన్నే రాజధాని కట్టిస్తామని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పినప్పుడు, అలాంటి సందర్భం ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపన ప్రతిపక్ష నాయకుడిని కూడా పిలుచకుండా శంకుస్థాపన చేసినప్పుడు, ఆ శంకుస్థాపనకు ఢిల్లీ నుండి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక చెమ్ముడు నీళ్లు పిరికెడు మట్టి తెచ్చి మన ముఖాన కొట్టిపోయినప్పుడు, తర్వాత పక్కనున్న రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారే ఆయన ఏదైనా ప్రకటిస్తే నేను ఒక 1000 కోట్లు ఇస్తామని చెప్పాలనుకున్నాను, కానీ ఒక ప్రధానమంత్రి ఇవ్వకపోతే నేనేమి ఇస్తానని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఈయన
ఆ టాలెంట్ ఉండి రాబట్టుకోలేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారు రాబట్టుకోలేనప్పుడు ఈ రాష్ట్రానికి మనం రాజధాని కట్టించే పరిస్థితి ఇప్పుడు మనతో కాదు. ఇదే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు 4 లక్షల కోట్లు కావాల్సి వచ్చింది రాజధాని కట్టాలంటేనే. ఆయన మోహన్ రెడ్డి గారు దయచేసి టైం అంతా కిల్ చేయమాకండి. మీరు జరిగిన సమయాన్ని మొత్తాన్ని చెప్పుకొస్తున్నారు. అసలు విషయాన్ని చెప్పండి. మీ నోటితో మీరు మావిగాన్ అన్నారు, మీ నోటితో మీరు విజయవాడ అన్నారు. ఈ రెండు చెప్పండి. మీరు పాత వదిలేయండి. మోహన్ రెడ్డి గారు మీరు పాత వైజాగ్ వరకు వదిలేయండి. వైజాగ్ వరకు వదిలేండి. నిన్న మావిగాన్ అన్నారు, ఈ రోజు విజయవాడ అన్నారు కదా. అదే 3 రాజధానులు అన్నారు, విజయవాడ అన్నారు. చెప్పాలి కదా, దానికే విశ్లేషించి చెప్తే అర్థమవుతుంది కదా. నేను ఏమంటున్నానంటే